ఓం ఐం సరస్వత్యై నమః. హిందూ బంధువులందరికీ నమస్కారము. రేపు అనగా 7వ తేదీ సెప్టెంబరు 2025 రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము సంభవిస్తుంది. ఇది మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. ఈ గ్రహణము రేపు రాత్రి 9:26 ప్రారంభమై మధ్యరాత్రి 1:30 వరకు ఈ గ్రహణము ఉంటుంది. కావున ఈ గ్రహణ సమయంలో జపానుష్ఠానాదులు చేసుకునే వారంతా కూడా చేసుకోవచ్చును. అలాగే భోజన నియమములు రేపు మధ్యాహ్నం వరకే భోజనాదులు చేయాలని శాస్త్రం చెప్తుంది. అలాగే దీని నుండి గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, రోగగ్రస్తులు అయినటువంటి వారికి కొద్ది మినహాయింపు శాస్త్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా రేపు సాయంత్రం వరకు అంటే 7 గంటల లోపు భోజనాదులు ముగించుకొని 9:26 నుండి 1:26 వరకు కూడా గ్రహ నియమాలను పాటిస్తూ గర్భిణీ స్త్రీలు గోర్లు కొరుక్కోవడము మరియు తలదువ్వుకోవడము ఇట్లాంటివి చేయరాదు. నిటారుగా పడుకొని ఉండవలసి ఉంటుంది. ఈ గ్రహణము పూర్తయిన పిదప అంటే ఓపిక ఉంటే 1:30కు మోక్షస్నానము చేయవచ్చును. లేదా తెల్లవారి ఉదయము గ్రహణ మోక్షస్నానం చేసి శుద్ధి అయిన పిదపనే మిగతా కార్యక్రమాలు చేసుకోవాలని మన శాస్త్రములు చెప్తున్నాయి. అలాగే మన బాసరలో ఉన్నటువంటి జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం కూడా గ్రహణ ఛాయ అనుసరించి రేపు మధ్యాహ్నం ఆరతి అనంతరం అంటే 1 గంట నుండి ఆలయ ద్వారాలు మూసి ఉంచడం జరుగుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయము ఎల్లుండి ఉదయము 4 గంటలకు సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసి సుప్రభాత సేవతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించిన తర్వాతనే భక్తులకు దర్శనము మరియు సర్వ ఆర్థిక సేవలు ప్రారంభమవుతాయని తెలియపరచడం జరుగుతుంది. కావున ఈ గ్రహణ నియమాలందరూ పాటించి సనాతన ధర్మాన్ని అనుసరించి వృద్ధిలోకి వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను.